వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు 2 రకాల రోటి పచ్చళ్ళతో మీ ముందుకు వచ్చాను. మొదటిగా బీరకాయ పచ్చడి, అలాగే చింతకాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నానండి. అయితే మన ఛానల్లో ఇది నేను 2 పెట్టేస్తున్నానండి. రోటి పచ్చళ్ళు ఉంటే చాలా బాగుంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చూసేసుకోవచ్చు. బీరకాయలు 1/4 కేజీ తీసుకుంటున్నాను. నేను మొదటగా రోట్లో బీరకాయలు సపరేట్గా 1 స్పూన్ ఆయిల్లో వేయించుకొని పెట్టుకోనండి. అలాగే ఇలాగ టమాటాలు ఒక 3 పెద్ద సైజు తీసుకొని ఇలాగే వేయించుకోనండి. అలాగే పచ్చిమిర్చి అండి మీ కారానికి సరిపడినంత వేసేసుకోనండి. అయితే నేను లెంతీ వీడియో అవుతుందని డీటెయిల్గా చెప్పడం లేదు. మీకు బీరకాయ రోటి పచ్చడి కావాలంటే మన ఛానల్లో నేను ఖచ్చితంగా పెట్టేశాను. 2 వెరైటీస్ ఆఫ్ బీరకాయ పచ్చళ్ళు పెట్టానండి. హ్యాపీగా చూసేయండి. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే బీరకాయతో రోటి పచ్చడి చేసుకోవచ్చా అని అనుకుంటున్నారు. చాలా బాగుంటుంది. నా స్టైల్లో తయారు చేసుకోనండి. తర్వాత చింతకాయ తొక్కు పచ్చడి చూసేసుకుందామా. నేనైతే ఇక్కడ చింతకాయ తొక్కు పచ్చడి కానీ మన ఛానల్లో పెట్టేస్తానండి, ఒకసారి చూసుకోనండి. ఈరోజు నేను మా ఇంట్లో అయితే ఈ 2 రకాల రోటి పచ్చళ్ళను చేస్తాను. దీని కాంబినేషన్ వడియాలు వేయించుకున్నానండి. పిల్లలకి లంచ్ క్యారీకి అయితే ఇలాగ పంపించేసాను. చాలా బాగుంటాయి కదా. ఇలాగ ఎప్పుడు ఒకటే కర్రీస్ కాకుండా, పప్పు కాకుండా ఇలాగ వెరైటీస్ ఆఫ్ రోటి పచ్చళ్ళు టేస్ట్ చేసి హ్యాపీగా మీ ఇంటిలో పాది ఆస్వాదించండి. ఇంకొకటి చింతకాయ తొక్కు లెంతీ వీడియో అవుతుందని చెప్పి నేను రోట్లో దంచడం లేదండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. నిజంగా మిక్సీ జార్లో వేసిన, రోట్లో దంచిన దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాయలసీమలో పుట్టాం కదండి, ఖచ్చితంగా చింతకాయ రోటి పచ్చడి తినకపోతే ఏం బాగుంటుంది. మరి ముఖ్యంగా నేను వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తూనే ఉంటానండి. మరి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీగా టేస్టీగా చేశాను. ఈ 2 పచ్చళ్ళు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియచెప్పండి. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.